టిఫిన్ కింద నేనైతే ఆనియన్ దోశ అయితే చెప్పుకున్నాను. హోటల్ అన్నపూర్ణ అక్కడైతే చాలా బాగుంది టిఫిన్ అయితే ఇప్పుడు తినేసాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్, చెన్నై ట్రిప్లో ఇది డే 5 అయితే ఇది. సో మనమైతే రామేశ్వరంలో ఉన్నాం. సో నిన్నైతే మనం టెంపుల్ని అయితే చూసాం. ఈరోజు అయితే రామేశ్వరంలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ అయితే చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ధనుష్కోటి ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా, ఇదే అగ్ని తీర్థం అనమాట. సో ఇక్కడికి వచ్చి స్నానం చేసి మిగతా 22 బావిల్లోకి వెళ్ళి స్నానం చేయాలి. అగ్ని తీర్థం దగ్గరలోనే ఒక బోట్ రైడ్ అయితే ఉంటుంది. సో అదైతే చూద్దాము. ఇది చూసాం కదా. సో అగ్నితీర్థం నుంచి ఎగ్జాక్ట్ లెఫ్ట్లో మీరు చూసినట్టయితే ఒక బోట్ రైడ్ అయితే ఉంటుంది. సో ఈ బోట్ రైడ్ అయితే మనకి ఒక 600 to 700 మీటర్స్ అయితే మనకు ఉంటుంది. బై వాక్ అయితే మీరు ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అగ్నితీర్థం నుంచి నడుచుకుంటూ వెళ్ళే దారిలో మనకి రామాయణం అయితే పూర్తిగా ఇక్కడైతే బొమ్మల్లో అయితే మనకి వేసి పెట్టారు. చూసారు కదా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ అక్కడి నుంచి మనకి ఒక 10 minutes వాక్లో మనకైతే ఈ బోట్ రైడ్ అయితే వచ్చేస్తుంది. బోట్ రైడ్ అయితే మనకి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే జరుగుతుంది. ఎవ్రీ బోట్ రైడ్ మనకి 30 minutes అని చెప్తాడు. కాకపోతే ఒక 20 to 15 minutes మధ్యలో అయితే మనకి రిటర్న్ అయితే తీసుకొచ్చేస్తాడు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 100 rupees ఛార్జ్ చేస్తున్నాడు. సో నేనైతే బోట్లోకి వచ్చేసాను అండ్ నా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం టెంపుల్ వ్యూ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే కనిపిస్తుంది. సో ఆ టవర్ చూసారా, నేను నిన్న చెప్పాను మీకు రేడియో స్టేషన్ టవర్ అని చెప్పి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ టవర్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, టెంపుల్ వ్యూ అయితే ఇది. సో మనకి ఇక్కడి నుంచి శ్రీలంక బార్డర్ వరకు అయితే తీసుకెళ్తారు, బట్ చూపిస్తారు చాలా దూరంలో ఉంటుంది. మనం ధనుష్కోటి సైడ్ అయితే వెళ్తున్నాం. అయితే ఏమీ భయపడే అవసరం లేదు. ఇక్కడ మనకి లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే. సో ఎనీ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ అయితే ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద పెద్ద అలలు అయితే మనకేం రావట్లేదు. ఇక్కడ నుంచి చూడడానికి విజువల్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ బోట్ పార్కింగ్ కానీ వేవ్స్ కానీ మీకు చాలా ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అయితే ఇస్తాయి. సో డెఫినెట్గా మీరు రామేశ్వరం వచ్చినట్టయితే బోట్ రైడ్ మాత్రం మిస్ చేయకండి. Yesterday is history, today is gift. That's why they call it present. ఏదో బాగుందని చెప్పానండి. ఈ కొటేషన్ చదివిన తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా లైఫ్లో ఏదైనా ఎంజాయ్ చేయాలని మాత్రం అర్థమైంది. సో మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ మూమెంట్ని మాత్రం ఎంజాయ్ చేయండి. అది మంచిదైనా చెడ్డదైనా, అది మీ లైఫ్. మాటల్లో పడి మర్చిపోయానండి. చూస్తున్నారు కదా అక్కడ రెడ్ కలర్ జెండా. సో అదే మనకి బార్డర్ అన్నమాట. అక్కడి నుంచి మనం శ్రీలంకలోకి అయితే ఎంటర్ అయిపోతాం అన్నమాట. సో లెఫ్ట్లో మనకి శ్రీలంక బార్డర్ ఉంటే రైట్ సైడ్లో మనకి ధనుష్కోడి ఐలాండ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, అది మనకి ధనుష్కోడి ఐలాండ్ అనమాట. సో నా రైడ్ అయితే అయిపోయిందండి. నా బోట్ అయితే వెనక్కి అయితే వచ్చేసింది. ఇవన్నీ కలిపి 800 rupees అయితే ఛార్జ్ చేశారు మనకి ఆటోలో. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా మీరు బేరం ఆడడం నేర్చుకోండి. అండ్ మనకైతే వీళ్ళు 1000 rupees అయితే చెప్తారు. మీరైతే నమ్మకండి. 800 rupeesకి అయితే వస్తాను అని చెప్పేసి గట్టిగా చెప్పండి, వాళ్ళే వస్తారు. మనకి ఇక్కడ బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళు పర్ డేకి 800 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మనకి కార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2500 rupees అయితే కార్కి అయితే తీసుకుంటారు. మనమైతే బడ్జెట్లో ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఆటోని అయితే ప్రిఫర్ చేయండి. 800 rupeesకి మనకి దొరుకుతుంది. సో మన ప్లాన్లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనకి విభీషణ టెంపుల్ అండి. సో ఈ లోపలైతే మనకి వీడియోగ్రాఫ్స్ అయితే అలో లేదు. సో ఈ టెంపుల్ అయితే మనకి బే ఆఫ్ బెంగాల్ మధ్యలో అయితే లొకేట్ అయి ఉంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మొత్తం పెయింటింగ్స్ అయితే ఉన్నాయి రామాయణంవి. సో చూస్తున్నారు కదా, ఇదైతే మనకి విభూషణ్ రాముడు రావణాసుడితో వార్ అయిపోయిన తర్వాత
రావణాసుని చంపి విభీషణుని రాజు చేయడానికి ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడైతే మనకి విభీషణుడికి పట్టాభిషేకం అయితే జరిగింది. ఇదైతే మొత్తం బే ఆఫ్ బెంగాల్ అనమాట. ప్రస్తుతానికి అయితే ఎండిపోయింది. సో అక్కడి నుంచి మనమైతే రామపాదం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అలాగే ధనుష్కోటి రైల్వే స్టేషన్కి అయితే మన ఇండియాకి లాస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తాం. ధనుష్కోటి పూర్వం మనకి శ్రీలంక టు ఇండియాకి మనకి షిప్పింగ్ కోసం వాడుకునే లాస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. 1964లో వచ్చిన పెద్ద తుఫాన్ వల్ల ఇక్కడ అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాయి అనమాట. దీంట్లో మనకి ప్రజలతో పాటు ఒక ట్రైన్తో పాటు ప్రజలు కూడా కొట్టుకొని వెళ్ళిపోయారు అనమాట. దాని తర్వాత ఇంకా అది అలా ఉండిపోయింది కదా. మనమైతే ధనుష్కోటి ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే లాస్ట్ ఇంకా ఇండియాకి ఫైనల్ రైల్వే స్టేషన్ అనమాట. ఈ రైల్వే స్టేషన్ పక్కనే మనకి శివుడు ఆలయం అయితే కట్టారు. అండ్ రాముడు పాదాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు ఇదంతా అయితే కట్టించారు. ఇప్పుడైతే మొత్తం ఒక సునామీలో ఇదంతా పోయింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు ఉండట్లేదు. కొన్ని కుటుంబాలు, జాలార్ కుటుంబాలు అయితే ఉంటున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి ఓల్డ్ రైల్వే స్టేషన్ ట్రాక్ అనమాట. అండ్ ఇది మనకి స్టేషన్. సో మనకి లెఫ్ట్ సైడ్లో మనకి స్టేషన్ ఉంటే రైట్ సైడ్లో మనకి పెద్ద టౌన్ అయితే ఉండేదన్నమాట ఒకప్పుడు. సో ఇక్కడే మనకి చర్చ్, స్కూల్స్ ఇవన్నీ ఉండేవి. సో చూస్తున్నారు కదా, ఇది మనకి చర్చ్ అనమాట. ఒకప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు ఇలాగ అయిపోయింది. సో లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు, చుట్టూ కంచెలు అయితే పెట్టేశారు. చూస్తున్నారు కదా, ఇదే మనకి చర్చ్ అనమాట. సునామీ టైంలో డ్యామేజ్ అయిపోయిన ఇల్లులే. సో ధనుష్కోటిలో ఉన్న లొకేషన్స్ అయితే అవే, చేసి చూసుకోండి. సో మన హిందువుల నమ్మకం ప్రకారం మనం కాశీలోకి వెళ్ళి అక్కడ ఉన్న గంగా జలం తీసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో ఇసుక లింగం తయారు చేసి దాంట్లో అభిషేకం చేసిన నీళ్ళు అవైతే ఉంటుందో ఇక్కడ తీసుకొచ్చి బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్కి సంగమించే చోట్లో మనం అది కలిపితే మనకి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పేసి నమ్మకం అన్నమాట. మనమైతే వచ్చేసాం లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియాకి. సో ఇదే మనకి లాస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి రోడ్ అయితే చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మనకి బే ఆఫ్ బెంగాల్ అండ్ అటు సైడ్ వచ్చి మనకి ఇండియన్ ఓషన్ అనమాట. సో ఈ రెండిట్లో మధ్య మేట్ అయ్యే పాయింట్లో మనకి రాముల వారు అయితే వానర సైన్యంతో వారధైతే నిర్మించి మనకి శ్రీలంకకి అయితే చేరుకున్నారు. సో మీరు చూసినట్టయితే అక్కడ డార్క్గా కనిపించేది మనకి బే ఆఫ్ బెంగాల్ అండ్ బ్యాక్ సైడ్ కనిపించింది ఇండియన్ ఓషన్. సో ఇక్కడికి ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి, అలలు మాత్రం చాలా గట్టిగా వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం అయితే శ్రీలంకను అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి మనకి శ్రీలంక అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు టెలిస్కోప్ అయితే చూపిస్తారు. మనిషికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. జస్ట్ 2 మినిట్స్ చూపిస్తారు అంతే. సో నేనైతే చూడలేదు, అది వేస్ట్ ఆఫ్ మనీ అయితే అనిపించింది నాకు. అంత దూరం అయితే కనిపించదు, అందుకని చూడలేదు. మీరు వచ్చినట్టయితే చూడండి. ఇదైతే మనకి ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అయితే కలిసే స్థలం అన్నమాట. సో వాళ్ళు అక్కడ వరకు వెళ్దాం. వరకు అయితే ఆపేశారు. సో ఈ పాయింట్ని అయితే చూస్తున్నారు కదా, దీన్ని మనకి అరిచల్ మునై అని చెప్పేసి పిలుస్తారనమాట. ఈ పాయింట్ నుంచి మనకి 15 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే అక్కడ వరకే మనకి ఇండియా అనమాట. అక్కడి నుంచి బార్డర్ అయితే షేర్ చేసుకొని శ్రీలంకతో అయితే వచ్చేస్తుంది. సో
సో అక్కడి నుంచి నేనైతే రామకుండ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడైతే మనకి టెంపుల్ అయితే ఉంది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఇవన్నీ మనకి నాగబంధాలు అయితే ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి. సో లోపలైతే మనకి కెమెరా అలౌ లేదు, సో అందుకని నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను. సో మీరు వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయండి. టెంపుల్కి ఆపోజిట్లో మనకైతే ఈ రామకుండ అయితే ఉంది. సో కొలను అనమాట, అంటే మనకు కోనేరు అంటాం కదా, సో అలా అనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ లోపల తామర పువ్వులు గట్టా ఉన్నాయి. అక్కడి నుంచి నేనైతే పంచముఖ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. కనిపిస్తుంది కదా, అదే హనుమాన్ టెంపుల్. అండ్ అందులోనే మనకి ఫ్లోటింగ్ రాళ్ళు అయితే ఉన్నాయి. ఆ హనుమాన్ గురించి చెప్పాలి అని అంటే, ఎక్కడైతే హనుమంతుడు తన విశ్వరూపం చూపించారో ఆ లొకేషన్లో ఇంతకు ముందు అయితే ఉండేది ధనుష్కోడ్లో. ఆ సునామీ తర్వాత ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించారు. సో తులసీదాస్ బాబా అనే ఒక ఆశ్రమంలో ఇవైతే ఉన్నాయి. అక్కడ నుంచి మనకి వరదాస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చూడడానికి అయితే బాగుంటుంది. విజిట్ ఇక్కడ మనకి ఒక శివుడి గుడి అయితే ఉంది. సో దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి ఈ కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కోనేరులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. రాముడిది, లక్ష్మణుడిది, సీత, అండ్ నెక్స్ట్ వచ్చి హనుమంతుడు, విభీషణుడు, ఇలాగ అన్ని కుండలు అయితే ఉంటాయి. కుండికి ఆపోజిట్లో మనకి ఇదైతే కనిపిస్తుంది. సో ఇది కృష్ణుడు భగవద్గీత బోధించిన ముందు ఏమేమి చేశారు, ఎలా పుట్టారు అని చెప్పేసి మనకి ఒక చిన్న చిన్న స్టిల్ రూపంలో అయితే మనకి పెట్టారు. ఇక్కడ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. అలాగానే మనకి శివుడు అయితే ఉన్నాడండి ఇక్కడ. సో అలా ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి రాముడు వారధి కట్టినట్టు ఒక సీనరీ అయితే తయారు చేశారు. అక్కడనే రావణాసుడిని సంహరించిన తర్వాత వచ్చి మనకి శివలింగం తయారు చేసినట్టు సో ఇక్కడ మనం చూడవలసిన దాంట్లో ఇదైతే చాలా హైలైట్గా అయితే ఉంది అండి. సో చూస్తున్నారు కదా, రాధాకృష్ణులు ఇద్దరు ఆ అద్దాల మందిరంలో ఉంటే చుట్టూ గోపికలు అయితే చేరి చాలా బాగుంది చూడడానికి అయితే. కవర్ అయిపోయింది. నేనైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, రామేశ్వరం బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి మనకి అబ్దుల్ కలాం మ్యూజియం అయితే ఇక్కడ ఉంది. సో సమాధి అయితే ఇక్కడ ఉన్నది. సో చూస్తున్నారు కదా, అదే ఇది. సో మనం రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో అయితే వచ్చాం కదా, వెళ్తున్నప్పుడు అయితే బస్సులో వెళ్తున్నాము. సో మనకి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు, వస్తున్నప్పుడు 55 రూపీస్. సో బెటర్ మీరు అయితే బస్సులో అయితే రావడానికి ట్రై చేయండి. పక్కాయ అంత దరిద్రం ఉన్న ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటారు. ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్పాను అని అనుకుంటున్నారా? సో పంబన్ బ్రిడ్జ్ అయితే నేను చూడడం మర్చిపోయానండి. సో రికార్డ్ బటన్ అయితే ఆన్ చేయలేదు. సో రికార్డ్ అయితే అవ్వలేదు. ఎంతవరకు అయిందో అంతవరకు అయితే చూపిస్తాను. సో నేను వెళ్ళే టైంకి పంబన్ బ్రిడ్జ్ అయితే ఓపెన్లో లేదండి. ట్రయల్ రన్స్ అయితే చేస్తున్నారు. తొందరలో ఇదైతే ఓపెన్లో అయితే చేస్తారు. సో నేను ఇక్కడి నుంచి చెన్నై అయితే వెళ్తున్నానండి. ఇంకొక డే 6 వీడియో అయితే వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే చేయండి. సో అప్పుడే నా తప్పులు ఏంటో నాకు తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు సంచారి. అంటిల్ దెన్ బాలు సైనింగ్ ఆఫ్.